విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా ఆంక్షలు, సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రపంచంలో న్యూ వరల్డ్ ఆర్డర్ డెవలప్ కాబోతుందా? రష్యా, చైనా, ఇండియా ఒకవైపు నిలబడబోతున్నాయా? అలానే రష్యా, ఇండియా మైత్రి ప్రపంచ దేశాలపైన ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు వినోద్ గారు, ఎక్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అలానే ఇండియన్ అంబాసిడర్గా అనేక దేశాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. వినోద్ గారు నమస్తే. నమస్కారం కేశవ్ గారు. సార్, ఈ రష్యా, ఇండియా, చైనా ఇది చెప్పుకోవడానికి కూడా ఈ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. అంటే చైనా, రష్యా అంటే ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి తెలుసు, అలానే ఇండియా, రష్యాకు కూడా మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండేది. గత కొంతకాలం నుంచి ఏంటంటే మనం ఎక్కువ అమెరికా వైపు మరలుతున్నాం అనే సంకేతాలు కనబడేవి. ఇప్పుడు మళ్ళీ ఈ పాత మిత్రులు బలమైన స్నేహితులుగా మారారు అనే సంకేతం ఇస్తున్నారు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే. సో ఏం జరగబోతుంది? ఏమైనా న్యూ వరల్డ్ ఆర్డర్ ఫామ్ అవుతుందా? కేశవ్ గారు, ముందుగా మీకు, తర్వాత మన ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ వచ్చిన తర్వాత వరల్డ్ అఫైర్స్ లో చాలా వరకు అతలం కుతలం అయిపోయి, అంటే మంచి చేంజెస్ అని అనలేము కానీ లాట్ ఆఫ్ చేంజెస్ అపియర్ అవుతున్నాయి. ఇంకా కూడా అపియర్ అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు 1 year కూడా కాలేదు కదా. సో మొన్న రాగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పటా ఇష్యూ చేస్తూనే ఉన్నాడు. అయితే ట్రంప్ అప్పుడే వార్నింగ్ ఇచ్చేసాడు. ఏది ఎలక్షన్ ఫైనల్ స్టేజ్ లో కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే ఈ బ్రిక్ దేశాలు డాలర్ కి అగెనిస్ట్ గా, అంటే డాలరైజేషన్ అనేది ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. వాళ్ళ మీద మాత్రం నేను పవర్ లోకి వచ్చేస్తే 100% సుంకాలు వేసేసి వాళ్ళ ఎకానమీస్ దెబ్బ కొడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అన్నాడు. సో అప్పుడు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా అన్నది, మేము డాలరైజేషన్ గురించి ఆలోచించట్లేదు, బ్రిక్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉన్న మెంబర్స్ అందరికి బయలేటరల్ ట్రేడ్ లో కూడా అగ్రిమెంట్స్ ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు తప్ప డాలర్ కి అగెనిస్ట్ గా పోవటం అనేది జరగట్లేదని అప్పుడు అనౌన్స్ చేశారు. అది బ్యాక్. తర్వాత మొన్న రీసెంట్ గా కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మన ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసి పుటిన్ తోటి, తర్వాత జీ తోటి ఉన్న సంభాషణలు, తర్వాత వాళ్ళ కెమిస్ట్రీ, ఆ ఫోటోలు చూసేసరికి ట్రంప్ కొద్దిగా భయం కలిగినట్టే అనిపించింది. తర్వాత ట్రంప్ అడ్వైజర్స్ కూడా అంతమంది అన్నారంటే, మేము 25-30 సంవత్సరాల నుంచి ఇండో అమెరికన్ రిలేషన్స్ చాలా కష్టంగా మంచి స్టేజ్ కి డెవలప్ తీసుకొచ్చేస్తే నువ్వు అనవసరంగా ఇండియాను టార్గెట్ చేసి 50% అని, ఆ పర్సెంట్ అని నువ్వు తారీఫ్లు వేసేసి ఇండియాను రష్యా, చైనా ఫోల్డ్ లోకి నువ్వు తోసేస్తున్నావు. అది లాంగ్ టర్మ్ లో మనకు అమెరికాకు చాలా నష్టం జరుగుతుంది, అది చేయకూడదని అడ్వైజ్ చేసినా గానీ ఒకళ్ళిద్దరు ఆ మగ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న కొంతమంది జనాలు ఉన్నారు ఆ ట్రంప్ కాకస్ లో. వాళ్ళు మాత్రం హెవీగా పుష్ చేసి ఇండియా, అవరో వాడు ఉన్నాడు కదా అంటే అడ్వైజర్, ఇండియా ఇస్ రన్నింగ్ రష్యన్ వార్. తర్వాత ఇంకా దిగజారిపోయిన మాటలు ఏంటంటే, ఇండియాలో ఉన్న అందరి ప్రజల కంటే బ్రాహ్మణులు అధికంగా లాభపడుతున్నారు ఈ రష్యన్ ఆయిల్ కొనటం వల్ల, ఈ రష్యన్ వార్ జరగటం వల్ల అని ఇంకా చాలా డీప్ గా పోయాడు. అంటే ఆ లెవెల్ కు పోయిండు. కాబట్టి ఇప్పుడు అంటే అది ఎందుకు జరిగింది? ఇప్పుడు రష్యన్ ఆయిల్ మాక్సిమం ఇంపోర్ట్ చేసుకునే చైనా, తర్వాత టర్కీ ఇంపోర్ట్ చేసుకుంటుంది, యూరోప్ కూడా గ్యాస్, మిగతా పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా చేసుకుంటుంది, ఈవెన్ అమెరికా కూడా ట్రేడ్ చేస్తున్నది కెమికల్స్ తోటి. యురేనియం రిజర్వ్స్ రష్యా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయని పుతిన్ కూడా అనౌన్స్ చేశారు. అమెరికాకి యురేనియం రిజర్వ్స్ మేమే సప్లై చేస్తున్నాం ఇప్పటికే అని చెప్తున్నారు. అవును, అదే కదా. అమెరికాకి లేని ఆంక్షలు ఇండియా పైన ఎందుకు ఇంత కక్షపూరితంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఇప్పుడు ఒకటి ఇక అందుకని మనం కొద్దిగా డీప్ గా పోయినట్టయితే, ఇది ఓన్లీ ట్రేడ్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్న ఇండియా చేసుకోవటం వల్లనే ఇంత అమెరికన్ ప్రెసిడెంట్ ఇటువంటి సీరియస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసిండు అనేటానికి వీల్లేదు. మెయిన్ పాయింట్ ఆపరేషన్ సింధూర్ లో మనకు ఏదైతే పాకిస్తాన్ మీద మనం 4-5 days ఏదైతే సివియర్ యాక్షన్ తీసుకున్నామో, అది వార్ ఎస్కలేట్ అవుతుంటే నేనే అణ్వాయుధ దేశాలని ఆపేశాను. అదే వాళ్ళతోటి, దేశ ప్రధానులతోటి, ఈవెన్ మిలిటరీ చీఫ్లతోటి మాట్లాడి, నేను కెటాస్ట్రోఫిక్ అంటే న్యూక్లియర్ వార్ జరగబోతున్నది కాబట్టి నేను ఆపేశాను, ఆ క్రెడిట్ నాకే దక్కాలి, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి, అనౌన్స్ చెయ్యాలి. ఇండియా అనౌన్స్ చేయట్లేదు. సో మనది స్టాండ్ అంతే క్లియరే కదా. ఇప్పుడు అంటే ఆ రోజు జరిగిన సీజ్ ఫైర్ ఎఫెక్ట్ చూస్తే 12 గంటల నుంచి మొదలు పెట్టారు వాళ్ళు, ఏది పాకిస్తానీస్. మన డీజీఎంఓతో మాట్లాడి మనం సీజ్ ఫైర్ చేసుకుందాం అంటే
మనం అన్ని డిస్కషన్లు చేసిన తర్వాత ఈవినింగ్ 5 గంటల తర్వాత ఓకే వీ అగ్రీ అన్నాం. అంటే ఇప్పుడు మన స్టాండ్ ఏంటి, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ బైలేటరల్ రిలేషన్స్ లో ఇండియా పాకిస్తాన్ దాంట్లో డిస్ప్యూట్లలో మేము ఎప్పుడు యాక్సెప్ట్ చేయమని 1948 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా అదే స్టాండ్. కానీ ట్రంప్ అలా కాదు కదా, నాకు నోబెల్ ప్రైజ్ కావాలి. నోబెల్ ప్రైజ్ ఎలా వస్తుంది అని అంటే, నేను ప్రపంచ యుద్ధాలన్నిటినీ నేను ఆపేశాను, అన్నిట్లో బిగ్ వార్ సంబంధించింది న్యూక్లియర్ వార్ కు సంబంధించిన విషయం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఏదైతే వార్ జరిగిందో లిమిటెడ్ వార్, దాన్ని నేనే ఆపాను. అయితే ముల్లా మునీర్ అంటాం మనం, మునీర్ పోయిండు హాయిగా వైట్ హౌస్ లో లంచ్లు చేస్తూ ట్రంప్ తో మాట్లాడి నువ్వే చేశావు, నువ్వే ఆపేశావు, మేము నోబెల్ ప్రైజ్ ట్రంప్ కి ఇవ్వాలని మేమే ప్రపోజ్ చేస్తున్నామని అనౌన్స్ చేసి వచ్చాడు. అయితే 2-3 సార్లు ట్రంప్ మన ప్రైమ్ మినిస్టర్ తోని మాట్లాడి వాషింగ్టన్ పిలుచుకొని మునీర్ ఉన్న టైంలోనే, ఎందుకంటే మునీర్ అక్కడ ఉన్నప్పుడే మన G7 కెనడాలో మీటింగ్లు జరుగుతుంటే మన ప్రైమ్ మినిస్టర్ అక్కడ వెళ్ళినప్పుడు ట్రంప్ అడ్వాన్స్ గా వెళ్ళిపోయింది. అసలు సరే, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ కథ ముగిసిపోయింది కాబట్టి రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో అమెరికా పాత్ర ఏంటి? పుతిన్ పదే చెప్తున్నాడు ఉక్రెయిన్ కి అమెరికా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి అంటున్నారు. మరోవైపు ఇప్పుడు భారత్ పెట్రోల్ దిగుమతులు చేసుకున్నంత మాత్రాన అక్కడ యుద్ధానికి ఫ్యూయల్ వేసినట్టు కాదు కాబట్టి ఇప్పుడు అమెరికా రష్యా సంబంధాల పైన భారత మైత్రి ఎలాంటి ప్రభావం చూపించవచ్చు? అంటే ఇప్పుడు పుటిన్ ఏదైతే ఇప్పుడు అఫ్ కోర్స్ మన భారత ప్రైమ్ మినిస్టర్ తోటి తర్వాత మన జీ జిన్పింగ్ తోటి ఆ రోజు ఏదైతే SCO షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో వాళ్ళ జరిగిన మధ్యన సంభాషణలు, వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉందో దాన్ని చూసి మాత్రం ఆ పుటిన్ తోటి క్లోజ్నెస్ పెరగటం అనేది ఇండియాకు, తర్వాత చైనా తోటి కూడా ఇండియాకు క్లోజ్నెస్ పెరగటం అనేది తనకు ఏంటంటే ఒక విధమైన ఏమంటారు జెలసీ ఏర్పడిపోయింది. అంటే నేను ఎలా చెప్తా అలా ఏంటిది, మోదీ నా క్లోజ్ ఫ్రెండ్, నేను ఏదంటే అదే ఎన్నోసార్లు అనౌన్స్ చేసుకున్నాడు కదా, ఏదో వింటాడు, నాకు ఇది చేసేస్తాడు, నాకు నోబెల్ ప్రైజ్. ఇప్పుడు రష్యా ఒక్కటే కాదు, ఇటు చైనా కూడా భారత్ మైత్రి ఆల్రెడీ వీసాలు ఇస్తామంటున్నారు, వైద్య విద్యార్థులకు ఆహ్వానం అంటున్నారు. చైనా కూడా ఓపెన్ డోర్స్ అనేటువంటి పాలసీ దిశగా భారత విషయంలో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చైనా, భారత్, రష్యా ఈ ముగ్గురు బలపడితే, ఇలా మైత్రి బంధం బలపడితే అమెరికా పైన, అమెరికా ఆధిపత్యం పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? కేశవ్ గారు, చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు ఆలోచించినట్టయితే ఈ 3 కంట్రీస్, ఎందుకంటే రష్యా, ఇండియా, చైనా కనుక కలిసినట్టయితే అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ పడిపోతుంది, ఇంకా పడిపోతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం అంటే అన్బయాస్డ్ గా డీప్ గా కనుక డిగ్ చేసి కనుక చూసినట్టయితే, నిన్నగాక మొన్న ఒక వీడియో నేను చూశాను, సైంటిస్ట్ మన చైనా నుంచి ఈ ఓపెన్లీ డిక్లేర్డ్ యు సీ అమెరికా మాతో పాటు ఢీకొనటానికి సాధ్యం కాదు. మొన్న జరిగిన ఏదైతే మిలిటరీ పరేడ్ లో మేము ఏదైతే ట్రక్ ఉన్నదో 61 మిసైల్స్ అని పెట్టాము. 60 మిసైల్స్ ఏమో అదర్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, 61 మాత్రం అది హైడ్రోజన్ బాంబు. హైడ్రోజన్ బాంబు అనేది వరల్డ్ మొత్తంలో ఏ దేశానికి లేదు, చైనాకు మాత్రమే ఉన్నది. అమెరికా గనక సాహసించి చైనా మీద ఏదైనా దాడి చేయాలనుకుంటే అమెరికా 5 నిమిషాల్లో మొత్తం మాయమైపోతుంది భూమి నుంచి అన్నాడు. ఈజ్ ఓపెన్ సీక్రెట్ నౌ. అంటే మిలిటరీ వైజ్. అంతేకాకుండా ఒక 2 నెలల ముందు ఏదైతే తారీఫ్ 140% తారీఫ్ నేను వేసేస్తున్నాను చైనా మీద అన్నప్పుడు జీ జిన్పింగ్ కూడా అన్నాడు, అమెరికా చైనాను అంత ఈజీగా తీసుకొని కొట్టేయొద్దు, వీఆర్ రెడీ ఫర్ ఎనీ వార్, మిలిటరీ వార్, ఎకనామిక్ వార్, ఎనీ వార్, కమ్ లెట్ us ఫైట్ అన్నాడు ఓపెన్ గా. దెబ్బకు మళ్ళీ మూత్రం పడిపోయి ఏం చేసాడు, మళ్ళీ 39% అనేది తీసుకొచ్చి పెట్టేశాడు. మళ్ళీ ఇప్పుడు కూడా చైనా పట్ల ఉన్న ఆ భయం భారత్ పట్ల ఉందంటారా? లేదు, భారత్ని ఏం చేసినా చేయగలను అనే ఒక ధోరణికి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అని అంటే కొంతవరకు అఫ్ కోర్స్ మనకున్న మైత్రితోటి మనం యాక్సెప్ట్ చేస్తాం కదా, ఏదైనా పర్వాలేదని అడ్జస్ట్ అయిపోయే టైప్లో ఉంటాము. అదే కాకుండా కూడా కానీ ఇప్పుడు కూడా ఉందా చైనా అంటే పాకిస్తాన్తో ప్రేమ చూపిస్తూ ఇండియా పైన విషయం కక్కుతా అంటే భారత నాయకత్వం ఒప్పుకునేటువంటి స్థితిలో ఉందా ఇప్పుడు? ఒప్పుకోకపోయినా నువ్వేం చేయలేవు అంటున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు చైనా కంపేర్ చేస్తే వాడైతే తారీఫ్స్ అన్నాడో రేర్ ఎర్త్ మెటల్స్ అన్ని ఎక్స్పోర్ట్ స్టాప్ అన్నాడు చైనా. అది వెరీ ఎసెన్షియల్ ఫర్ అమెరికా కంట్రోలింగ్. తర్వాత
ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఈ అమెరికన్ ఈవెన్ మిలిటరీ, ఇంత పెద్ద మైటీ మిలిటరీ అంటున్నారు కదా, ఆ అమెరికన్ సోల్జర్స్ హ్యాడ్ టు బూట్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ చైనా. ఓకే. అటువంటి పరిస్థితుల్లో చైనా కెన్ ట్విస్ట్ దేర్ హ్యాండ్, కానీ మనం ఇండియా చేయలేకపోతుంది. ఓకే. ఓకే. ఓకే, ఇండియా ఎందుకు చేయలేకపోతుంది అంటే అఫ్ కోర్స్ మన వాళ్ళు ఇంతమంది సైంటిస్టులు, ఇంత ఐటీలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని డెవలప్ చేస్తున్నారు అమెరికాలో, కానీ మనం వాళ్ళని ట్విస్ట్ చేయలేకపోతే వాడే మనం ట్విస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే H1 వీసా అనేది 71% H1 వీసా మన వాళ్ళకి ఉంటుంది, మనకి ఎఫెక్ట్ అవుతుంది అని తెలుసు. అయినా కానీ దాని మీద $1,00,000 ఫైన్ వేయటం, తర్వాత వాళ్ళు వీసాలు ఇవ్వకపోవడం, అంటే హీఈస్ టార్గెటింగ్ ఇండియా. ఒకటే ఒక రీజన్, మన ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మనం అనౌన్స్ చేయలేదు. ఓకే. సీజ్ ఫైర్ మొత్తం ఇష్యూ అంతా అక్కడే ఉందంటారా? అక్కడే ఉన్నది. ఓపెన్ గా అంటున్నారు వాళ్ళు, అమెరికన్ ఈవెన్ ఇది ప్రీవియస్ NSAలు, ప్రీవియస్ ఫారెన్ మినిస్టర్స్, ఫారెన్ సెక్రటరీస్, వేరియస్ బిజినెస్ పీపుల్, మ్యాగ్నెట్స్ అందరూ అంటున్నారు బికాస్ ఆఫ్ ట్రంప్ నోబెల్ ప్రైజ్ ఫోబియా పెట్టుకొని అది అనౌన్స్ చేయలేదు మోదీ, ఇండియా అనౌన్స్ చేయలేదు కాబట్టి వాడు మునీర్. పుతిన్ ఓపెన్ గా ఇండియాని సపోర్ట్ చేసిన విధానం చూసిన తర్వాత కూడా ట్రంప్ ఇంకా ఇండియా పైన అలాగే ఒంటికాలమే లేచేటువంటి పరిస్థితి ఉందా? కొంతవరకు ఇప్పుడు చూపిస్తున్నారు కానీ ఈ హ్యాస్ టు కమ్ డౌన్. ఇప్పుడు మనం ఇండియా విల్ నాట్ బో డౌన్, అదేం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక పుటిన్ అనౌన్స్ చేశాడు కదా ఈ విజిట్ వస్తున్నప్పుడు, పుటిన్ కూడా అంటున్నాడు ఏంటంటే ఓకే, మనం ఇప్పుడు బయలాటరల్ ట్రేడ్ చూస్తే నంబర్ 1 ఈజ్ ది అమెరికా ఫర్ ట్రేడ్ రిలేషన్స్ లో. దాంట్లో మనం 120+ బిలియన్స్ ట్రేడ్ జరిగితే రష్యా తోటి ఆఫ్ అంతే 68 బిలియన్స్ అయింది లాస్ట్ ఇయర్. అయితే ఇప్పుడు పుటిన్ మళ్ళా అంటూనే ఉన్నాడు, మన ప్రైమ్ మినిస్టర్, మన ఇండియా కూడా అంటూనే ఉంది, మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అప్ టు 100 బిలియన్ విత్ ఇన్ 3-4 ఇయర్స్ అని, అంటే అట్లీస్ట్ 30 లోపల మనం చేసుకోవాలని. అది పాసిబుల్ నవ్వు. ఎందుకు అని అంటే పుటిన్ కూడా అంటున్నాడు ఓకే, ఈ శాంక్షన్స్ పెట్టడం వల్ల మనం ఆల్టర్నేటివ్ రూపీ ట్రేడా, రూబుల్ ట్రేడా, లేకపోతే అదర్ పద్ధతిలో వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను అక్కడ పనిచేశాను కాబట్టి, అజర్బైజాన్లో పనిచేశాను, ఉజ్బెకిస్తాన్ పనిచేశాను, రష్యా అంతా ఉన్నది కాబట్టి మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇది ఫార్మాసిటికల్స్ అయితే ఉంది, తర్వాత టెక్స్టైల్స్ అయితే ఉంది, మినిమం ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ చేస్తున్నాం. కానీ మేజర్ ఐటమ్స్ మనం అంతకుముందే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తీసుకుంటున్నాం, ఇప్పుడు ఆయిల్ తీసుకుంటున్నాం. సో అవన్నీ మేజర్ ఉన్నాయి కాబట్టి వాటికి బ్యాలెన్స్ చేయడానికి పుటిన్ ఆల్రెడీ చెప్పేస్తున్నాడు వాళ్ళ బిజినెస్ పీపుల్, ఇండియా నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకోండి, ఎవ్రీథింగ్, టుబాకో చేసుకోండి, ఫుడ్ గ్రెయిన్ తీసుకోండి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ చేసుకోండి, ఎవ్రీథింగ్ కొంతవరకు తప్పకుండా పెరిగిపోతుంది. సో దానివల్ల స్ట్రెంగ్త్ అయినప్పుడు అమెరికా ఫీల్ అవుతుంది. మనం ఎలాగ ఇప్పుడు 50% తప్పని పరిస్థితి ఉంటుంది, తప్పదు. ఇప్పుడు పుటిన్ ఏదైతే క్లారిటీ ఉన్నదో, మేము సోవియట్ యూనియన్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నది, టైం టెస్టెడ్ మన ఫ్రెండ్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ 1971లో బంగ్లాదేశ్ వాళ్ళు వాడు 7th ఫ్లీట్ ను పంపించి మనల్ని బెదిరించాలనుకున్నాడు. బట్ అప్పుడు రష్యా నుంచి వాళ్ళ ఫ్లీట్లు వచ్చి ఆల్రెడీ ఢాకా దగ్గర, అంటే కలకత్తా, మన బే ఆఫ్ బెంగాల్ వాళ్ళు రెడీగా ఉండటం వల్ల 7th ఫ్లీట్ కూడా ఏం చేయలేకపోయింది. అంటే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ అనేది, అవసరం వచ్చినప్పుడు కనుక నువ్వు నిలగడితేనే అదే ఫ్రెండ్షిప్. రష్యా టైం టెస్టెడ్, మనకి ఇప్పటిదాకా అలా నిలిచింది. ఈ అమెరికా మాత్రం వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటి, పర్టికులర్ గా నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాదు ఇప్పుడు అమెరికా, ఓన్లీ ట్రంప్ ఇంట్రెస్ట్. ఎందుకు అని అంటే ట్రంప్ కొడుకు, ట్రంప్ అల్లుడు, వాళ్ళంతా పాకిస్తాన్ లో బిజినెస్ చేస్తున్నారు. కరెక్ట్. సో ఈవెన్ క్రిప్టో కరెన్సీలో కూడా వాళ్ళు ఓకే మీకు సపోర్ట్ చేస్తారంట, ఆ స్టేజ్కి దిగిపోయిన వాళ్ళు. తర్వాత ఇప్పుడు మినరల్ ఎక్స్ప్లాయిటేషన్, ఏదో బోల్డంత ఆయిల్ ఉంది మీరంతా తీసుకోండి, ఈ మునీర్ వాళ్ళంతా ఇచ్చేస్తున్నారు. ఆ స్టేజ్కి పడిపోలేము. బిజినెస్ మీద డాలర్ టు డాలర్ అంటున్నారు, కానీ నేషనల్ రిలేషన్స్ లో ఇండియా, US ఎంతవరకు ఒక లెవెల్కి వచ్చిందో అది మాత్రం ట్రంప్ మర్చిపోతున్నాడు. పర్సనల్, నోబెల్ ప్రైజ్, బిజినెస్ రెండు. సో అది ఉన్నంత కాలం ఐ సాటిస్ఫై చేయలేము. బట్ హి హాస్ టు కమ్ డౌన్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది భారత్ రష్యా మధ్య బలపడుతున్నటువంటి బంధం ఖచ్చితంగా అమెరికా దూకుడికి కళ్ళెం వేస్తుందని చెప్పి వినోద్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక రష్యా, ఇండియా, చైనా రిక్ పేరుతో కొత్తగా కూటమి రూపంలో ఫామ్ అయితే కనుక అమెరికాకి అంతర్జాతీయంగా మరిన్ని ఇబ్బందులు తప్పవు, డాలర్ బలహీనపడేటువంటి పరిస్థితి కూడా వస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.